వాళ్ళ పిల్లలకి ఉన్నాయంటే కనుక దాన్ని డినై చేయడం, దానికి రిఫ్యూజ్ చేయడం ఇటువంటివి చేసేసరికి గతి లేని పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు పాకిస్తాన్కి వెళ్ళి ఇస్లాంగా కన్వర్ట్ అయ్యారు, ముస్లింలు కన్వర్ట్ అయ్యారు. ఇన్ని వేల సంవత్సరాలు వాళ్ళు తట్టుకొని బతికిన వాళ్ళు ఆఖరికి మన ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగాల యొక్క నిర్లక్ష్య వైఖరి ధోరణి వల్ల వాళ్ళు మళ్ళీ కన్వర్ట్ అయ్యారు. కాబట్టి మనకు ఫస్ట్ హిందువులు అయ్యే ప్రయత్నం చేద్దామమ్మా, భక్తులు హిందువులు అయ్యే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే హిందువులు అవుతామో హిందువుకి బాధ్యత ఉంటుంది. సనాతన ధర్మం బతకాలి కాబట్టి, సనాతన మనకు విశ్వగురు స్థానం మనకు ఉండాలి కాబట్టి యావత్ ప్రపంచం శాంతిగా ఉండాలని కోరుకోవాలి. శాంతి ఎవడు కోరుకోవాలండి? ఇందాక నేను చెప్పినట్టు శక్తి ఉన్నవాడే కోరుకోవాలి. మనలో ఆ శక్తి సామర్థ్యాలు ఉండాలి. దాని తర్వాత వీళ్ళని హ్యాండిల్ చేయాలి. ఈ ప్రభుత్వం గత 10 ఏళ్లలో శక్తి పెంచుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ఈ రోజు భారతదేశం మనం ఇంటర్వ్యూని అవ్వగలుగుతున్నాం, మనం చేయగలుగుతున్నాం. కానీ బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం చేయగలిగింది చాలా తక్కువ. మనం ఇప్పుడున్న పరిస్థితిని మెల్లిమెల్లిగా హ్యాండిల్ చేస్తాం. ఈ ప్రభుత్వంలో ఉన్న ఏంటంటే, గతంలో మనం చూసాం భారత వ్యతిరేకంగా ఉన్నటువంటి శ్రీలంక కావచ్చు, మాల్డీవ్స్ కావచ్చు, నేపాల్ కావచ్చు, క్రమేపీ మళ్ళీ మన సైడ్కి వచ్చేస్తున్నారు. చాలా ఇబ్బంది ఉండింది. రాజపక్ష సోదరులు హంబంతోట, కొలంబో ఇవన్నీ చాలా కష్టగతం చేశారు. మువాజో మాల్డీవ్స్ లో వచ్చేసి ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్ తో ఆయన గెలిచి వచ్చాడు. కేపీ శర్మ ఓలీ వచ్చి మన లిపు లేక్, లింపియదూరా, కాలాపాని ప్రాంతం అంతా నేపాల్ అని చెప్పి వాళ్ళ మ్యాప్లో వేసుకున్నాడు. చట్టాలు సవరించాడు, చైనాకు ఒత్తాసు పెట్టాడు. ఈరోజు వాళ్ళందరూ ఎక్కడున్నారు? కాబట్టి మన 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 భారత ప్రభుత్వ వైఖరి, మన ఎలా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఏదైనా ఘటన జరిగితే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వం. మనం చాలా ఆచితూచి వ్యవహరిస్తాము. మనం T20 గేమ్ ఆడట్లేదు, మనం ఆడుతున్నాం. కాబట్టి క్రమేపీ మనం దీన్ని మన అధీనంలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము, మన అధీనంలోకి వస్తాయి. అందుకని ఆ దృష్ట్యా మనం భారత ప్రభుత్వం చేస్తున్న వాళ్ళకు నమ్మకం ఉండాలి. అక్కడ ఉన్నటువంటి దిట్టలు అక్కడ ఉన్నారు. మనకు ఎవరంటే మన జయశంకర్ గారు కావచ్చు, అజిత్ దోవల్ కావచ్చు, అలాగే మోదీ గారు, వీళ్ళందరూ కూడా చాలా నిష్ణాతులు. ఎలా చేస్తారు అల్టిమేట్ గా మనం చూస్తే కనుక ఈవెన్ షేక్ హసీనా కూడా ఆవిడ ఏ ముస్లిం దేశానికి వెళ్ళి శరణు తీసుకోలేనటువంటి పరిస్థితి, ఒక కాఫీర్ హిందూ పరిస్థితి. కాబట్టి ఎవరికైనా మనమే రక్షణ కల్పిస్తున్నాం. ఈ రోజు తాలిబాన్ అతి క్రూరమైన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తాలిబాన్ కూడా మనతో మైత్రి ఎక్కువ పెట్టుకుంటోంది, పాకిస్తాన్ వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు. కాబట్టి మన దౌత్యపరంగా మనం హ్యాండిల్ చేస్తామమ్మా, మనం దాని గురించి భయపడవలసింది లేదు. మనం ఒక సంస్కృతి, సివిలైజేషన్. కాబట్టి ఒక నీచర్ రియాక్షన్, కూన్కి బదిలే కూన్ అని చెప్పి వాడు ఏదో చేశాడు కాబట్టి మనం కూడా ఇమ్మీడియట్ చేసి దానివల్ల నష్టపోకూడదు, దీర్ఘకాలీనంగా ఆలోచించేది. అందుకే నేను ఇచ్చిన సూచన యాత్రా వీసా అన్నటువంటివి, ఇటువంటి కొన్ని అవుట్ ఆఫ్ బాక్స్ మనకు ఆలోచనలు రావాలి, దాన్ని మనం హ్యాండిల్ చేయాలి. వాళ్ళకి ఎక్కడ లీవర్స్ మనం వాడగలమో అది వాడాలి. ఒక ఇంపార్టెంట్ మనకున్న బెనిఫిట్ ఆర్ మనకున్న సేవింగ్ రేస్ అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళ ఆర్మీ రాడికలైజ్ అవ్వలేదు. వాళ్ళ ఆర్మీ చీఫ్ మన భారతదేశంతో మైత్రి ఉన్నది అతనికి. మిగతా పొలిటికల్ గా ఈ చెత్త అంతా మహమ్మద్ యూనుస్ చేస్తున్నాడు, కానీ ఆర్మీ చాలా హుందాగా ప్రవర్తిస్తుంది. కాబట్టి మనం దీన్ని డీల్ చేయవచ్చు. ఇప్పటికీ ఫిబ్రవరి 12న జరగవలసిన ఎన్నికల వరకు భారతదేశం స్పందించదలుచుకోలేదు. ఎందుకంటే మనం ఏమైనా అంటే అసలు ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయంటారా సార్? ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఫిబ్రవరిలో ఎన్నికలు పోస్ట్పోన్ అవుతాయంటారా? జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? పోస్ట్పోన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. ఈ రోజు బంగ్లాదేశ్ పాకిస్తాన్ కబ్జా చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ ఉండకూడదు. ప్రజలచే ఎన్నుకోబడినటువంటి మహమ్మద్ యూనుస్ నే వాడు ముందుకు తీసుకువెళ్ళాలని, అతను కంటిన్యూ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది నేనన్న విషయం కాదు. చనిపోయినటువంటి షరీఫ్ ఉస్మాన్ హాదీ తమ్ముడు చెప్పాడు, షరీఫ్ ఉమర్ హాదీ అని నిన్న అతను స్పీచ్ ఇస్తూ చెప్పాడు, మా అన్నని చంపిన దానికి కారణం ఏంటంటే నువ్వు ఎన్నికలు క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు అని మహమ్మద్ యూనుస్ డైరెక్ట్ గా ప్రశ్నించాడు. అది మహమ్మద్ యూనుస్ కూడా చేయలేదు, అతను చంపింది ఐఎస్ఐ చంపి ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేస్తే కనుక ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం వస్తే పాకిస్తాన్ ఆ దేశం నుంచి తీసేస్తారు. కాబట్టి ఇటువంటి సెటప్ వాళ్ళకి కావాలి. అందుకనే వాళ్ళు సమర్థిస్తూ అక్కడ మొత్తం నేరేటివ్ మార్చింది. 2 పార్టీలు, జమాతే ఇస్లామీ తర్వాత నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ అని చెప్పి ఈ 2 పార్టీలే వీధులన్నీ కబ్జా చేసుకున్నాయి. మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో మనకు అవామీ లీగ్ కావచ్చు లేదా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కావచ్చు, వీళ్ళిద్దరూ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. పైపెచ్చు ఎన్నికలు వస్తే కానీ వీళ్ళిద్దరిలో ఎవరైనా గెలవచ్చు. కాబట్టి పరిస్థితి ఈ డీప్ స్టేట్ కి అక్కర్లేదు. కాబట్టి వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే భారతదేశం మనం అంత అన్ని ఘటనలు జరుగుతుంది.
అవ్వట్లేదు, Yes. క్వైట్ గా ఉంటున్నాం. Yes. అప్పటికి ఎన్నికలు జరగకపోతే మనం ఏం చేయాలో చేస్తాము. ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చే ప్రభుత్వంతో మనం శాంతియుతంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాము. అప్పుడు కూడా వాళ్ళు వినకపోతుంది. మన దగ్గర చాలా లీవర్స్ మనం చాలా చేయొచ్చు. Yes, sir. చికెన్ చేయడం లాంటివి ఏవో లాస్ట్ అది ఇప్పుడు మనం చేయము, కానీ అంతకంటే ముందు మనం చేయవలసింది చాలా ఉంది.